హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వీడియోలో ఏం చూపించబోతున్నానంటే, మన ఇంట్లో అయితే ఒక సపోటా చెట్టు అయితే ఉంది కదా. అది ఇంతకుముందుకైతే కొంచెం అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండే అది. అప్పుడు ఒకటి కాయ వచ్చేసింది, పూత అయితే కూడా ఎక్కువ వచ్చేసింది. అండ్ ఇప్పుడైతే ఈ టైంకి వచ్చేసరికి ఇవి చాలా కాయలు అయితే వచ్చేసాయి. ఇంకా పూత కూడా చాలా అంటే చాలా వచ్చేసింది. ఇంకా కాయలు కూడా పెద్ద అయితే అయ్యాయి. చాలా కాయలు వచ్చేసాయి. చెట్టు చూస్తేనేమో చిన్నగా ఉంది, కానీ కాయలు మాత్రం పూత కూడా మనకైతే చాలా ఎక్కువ అయితే వచ్చేసింది. ఆల్రెడీ నేను ఒక ప్రీవియస్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు చూసేయండి. దాని కంటిన్యూయేషన్ ఇది అనమాట. అప్పుడు మనకి ఆ వీడియో ఏంటంటే మన చెట్టుకి పూత ఉండే స్టేజ్ అప్పుడు నేను రికార్డ్ చేశాను. అండ్ ఆ టైంలో ఒక జస్ట్ 1 or 2 అయితే చిన్న చిన్న కాయలు అయితే వచ్చేసాయి, ఈ సపోటా కాయలు. అండ్ ఇప్పుడైతే అవే సపోటా కాయలు పెద్దయ్యాయి. ఇంకా దానితో పాటు కూడా చాలా పూత అంటే చాలా వచ్చేసింది. ఏ కొమ్మకు చూసుకున్నా మనకి సపోటా కాయలు ఖచ్చితంగా వచ్చాయి. చిన్న చిన్నవి కూడా వచ్చేసాయి. చూసారు కదా, ఇక్కడ మనకి కొమ్మ ఎంత చిన్నగా ఉన్నా సరే ఖచ్చితంగా కాయలైతే వచ్చేసాయి. పూత కూడా చెట్టు నిండా పూత అయితే వచ్చేసింది. దీనికి మనం ఎలాంటి ఎరువులు అయితే వాడట్లేము, అది న్యాచురల్గా అదే మంచిగా పెరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 2 కాయలైతే ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే కొమ్మల్లో దాచిపెట్టుకొని అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కొంచెం పెద్దగా అయితే అయింది కాయ. ఇంకా ఒక 2-3 మంత్స్ తర్వాత అవి ఇంకా కాయలైతే చాలా లావవుతాయి. యాక్చువల్లీ సపోటాకైతే కొంచెం టైం పడుతుంది. కాయ స్టార్టింగ్ స్టేజ్ అంటే చిన్న దగ్గర నుంచి పెద్దగా అవ్వడానికైతే అవి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కానీ అవి సపోటా చెట్టు చిన్నగా ఉన్నప్పుడే వాటికైతే చాలా కాయలైతే వచ్చేసాయి. అసలు ఈ చెట్టు మనకి చూడడానికి మనంతే ఉంటుంది హైట్ అనేది. చూసారు కదా ఎంత తక్కువ ఉందో హైట్, కానీ చాలా కాయలు ఇంకా చాలా పూత అయితే వచ్చేసింది. ఇలా మనం న్యాచురల్గా ఇంట్లోనే పెంచుకొని మంచిగా తింటే మనం చాలా హెల్తీగా అయితే ఉంటాము. సపోటా ద్వారా మనకి ఆరోగ్య బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. మీరు కూడా ఇలానే ఇంట్లో పెంచుకోండి, ఇది త్వరగా ఈజీగా అయితే పెరిగిపోతుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఆ చెట్లవి వీడియోస్ అయితే రికార్డ్ చేశాను.